నేను కావాలని చేయలేదు తాతయ్య, అనుకోకుండా అలా జరిగిపోయింది. తప్పు చేసింది నువ్వైతే పోలీసులు శ్రీలక్ష్మిని ఎందుకు తీసుకెళ్లారు? అయినా శ్రీలక్ష్మిని పోలీసులు తీసుకెళ్తుంటే మీరందరూ ఏం చేస్తున్నారు? పెద్దోడా, నువ్వేం చేస్తున్నావు? అది చిన్నోడా, నీకు చట్టం గురించి తెలిసి కూడా చేతులు కట్టుకుని కూర్చున్నావా? అది నాన్నగారు. ఆ లక్ష్మి వచ్చి ఆ యాక్సిడెంట్ చేసింది తనే అని చెప్పింది నాన్న. ఆగండి. మీరు అనుకుంటున్నట్టు ఈ యాక్సిడెంట్ చేసింది మధుబాబు కాదు, నాను. తను అబద్ధం చెప్పదని మీరే చెప్తూ ఉంటారు కదా, మేము కూడా అదే నమ్మాం. ఛీ! శ్రీలక్ష్మి అబద్ధం చెప్పింది అంటే ఆ అబద్ధం వెనుక ఎంతో పరమార్థం ఉంటుంది. మధుసూదన్ని పెళ్లి చేసుకున్న పాపానికి, వీణ్ణి రక్షించడానికి శ్రీలక్ష్మి పోలీసుల ముందు అబద్ధం చెప్పుంటుంది. అయినా యాక్సిడెంట్ జరిగింది నీ వల్లే అని నీకు తెలుసు కదా. శ్రీలక్ష్మి నీ కోసం పోలీసులకు లొంగిపోతుంటే శ్రీలక్ష్మి కోసం నువ్వేం చేశావు? ఛీ! నీ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది. మమ్మల్ని క్షమించండి నాన్నగారు. మేము ఇప్పుడే వెళ్ళి శ్రీలక్ష్మిని తీసుకొని వస్తాం. ఆ, ఈ పని మీరు శ్రీలక్ష్మిని పోలీసులు తీసుకెళ్లక ముందే చేసి ఉండాలి, ఇప్పుడు కాదు. నువ్వురా. నాన్న, రేయ్, నా శ్రీలక్ష్మిని కాపాడుకునే దారేదైనా ఉంటే చెప్పండి రా. శ్రీలక్ష్మి లేకుండా నన్ను మన ఊరిలో అడుగు పెట్టలేను. నాకు నా శ్రీలక్ష్మి కావాలి, నాకు శ్రీలక్ష్మి కావాల్సిందే అన్నాడు చూడనా. అన్నా, ఆ పెద్ద ఆయన వచ్చాడంటే ఖచ్చితంగా వదిన బయటకు తీసుకొస్తాడన్నా, అందులో ఎలాంటి అనుమానం లేదు. ఇప్పుడు వదిన్ని మనతో పాటు ఎలా తీసుకెళ్లాలో అది ఆలోచించన్నా. పెద్దయ్య గారు మధుబాబుని తీసుకొచ్చారేటి? నమస్కారం గజపతి గారు. నమస్కారం ఎస్ఐ గారు. కూర్చోండి సార్. చెప్పండి సార్. మీరు మా ఇంటికొచ్చి మా శ్రీలక్ష్మిని అరెస్టు చేసి తీసుకొచ్చారు. సారీ సార్, ఆ అమ్మాయి చేసింది మామూలు యాక్సిడెంట్ కాదు, ఒక మనిషి ప్రాణం పోయింది. మేము చూసి చూడనట్టు వదిలేస్తే మా ఉద్యోగాలు పోతాయి సార్. మీరు చూసి చూడనట్టు వదిలేయండి అని చెప్పడానికి రాలేదు ఎస్ఐ గారు. ఆ తప్పు చేసింది మా శ్రీలక్ష్మి కాదు, పెద్దయ్య, నా మనవడు మధుసూదన్ అని చెప్పడానికి వచ్చాను. మధుసూదన్, అసలు ఏం జరిగిందో చెప్పు. సార్, ఆ యాక్సిడెంట్ చేసింది నేనే సార్. మధుబాబు కానీ కావాలని చేయలేదు సార్.
అతనే చూసుకోకుండా నా కార్ కింద పడ్డాడు. మధుబాబు ఏంటి చెప్తున్నారు మీరు? ఎస్ఐ గారు, మా మధుబాబు అంతా అబద్ధం చెప్తున్నారు. ఆ యాక్సిడెంట్ చేసింది నాను. శ్రీలక్ష్మి, పెద్దయ్యా, ఆ యాక్సిడెంట్ చేసింది నానే పెద్దయ్యా. మధుబాబుని ఇంటికి తీసుకెళ్ళిపోండి. చూడండి సార్, యాక్సిడెంట్ చేసిన అమ్మాయే స్వయంగా ఒప్పుకుంటుంది. ఆ అమ్మాయి వాంగ్మూలం ఆధారంగానే ఈ కేసుని మేము ఫైల్ చేసి ఎఫ్ఐఆర్ కూడా రాసేసాం. మీరు 1 అవర్ ముందొచ్చుంటే మేము ఏదైనా చేసేవాళ్ళం. ఇప్పుడు మా చేతుల్లో కూడా ఏం లేదు సార్. ఏమున్నా రేపు మీరు కోర్టులోనే చూసుకోవాలి. కోర్టా? ఏంటమ్మా నువ్వు చేసిన పని? నువ్వేమైనా సతీ సావిత్రి అనుకుంటున్నావా? ఆ రోజుల్లో కాబట్టి యముడితో పోరాడి సత్యవంతుని ప్రాణాలు కాపాడుకున్నందుకు సతీ సావిత్రిని దేవతలా చూశారు. ఈ రోజుల్లో అలా ఎవరు చూస్తారు? పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిందంటేనే సూటిపోటి మాటలతో ప్రాణాలు తీసేస్తారు. నీ భర్తను కాపాడుకొని నువ్వు గొప్పదానివి కావచ్చు, కానీ మీ అమ్మా నాన్న దృష్టిలో, మీ ఊరి వాళ్ళ దృష్టిలో నా కుటుంబం స్థానమేంటో ఆలోచించలేకపోయావా శ్రీలక్ష్మి? పెద్దయ్యా, మా అమ్మ నాన్నల గురించి, మా ఊరి వాళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు? అయినా నన్ను చేసిన పనికి వాళ్ళు మిమ్మల్ని ఏటి తప్పుగా అనుకోరు. నన్ను కూడా తప్పుగా చూడరు. ప్రాణం పోయినా మీ పరువు పోకూడదని మా నాన్న చెప్పిన మాట నాకు గుర్తుంది పెద్దయ్యా. ఆయన మధుబాబు లోపలుంటే ఏటి, నాన్ లోపలుంటే ఏటి పెద్దయ్యా? ఆయన జైలుకెళ్ళి నాను బయట ఉండడం అంటే అంతకన్నా పెద్ద శిక్ష ఏముంటుంది?